అందరికీ నమస్కారం. మన ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో ఈ చర్చను మొదలు పెడదామనుకుంటున్నాను. ఖచ్చితంగా అడగండి. మనం చూసే నిజం, అలానే మనం అనుకునే నిజం, ఈ రెండూ ఎప్పుడూ ఒకటే అవుతాయా? ఇది నిజంగా చాలా లోతైన ప్రశ్నే. చాలా వరకు అవ్వవు అనే చెప్పాలి. అవును, సరిగ్గా అదే. ఇదే మన ఈనాటి ప్రధాన అంశం. ఎన్నో శతాబ్దాల క్రితం నాటి కథాసరిత్ సాగరమనే పురాతన గ్రంథం నుండి తీసుకున్న 18వ కథ ఆధారంగా ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణ చెయ్యబోతున్నాం. అంటే ఇది కేవలం ఏదో ఒక వస్తువు పోయిన సాధారణ కథ కాదు. మనుషుల మధ్య ఉండే అత్యంత సున్నితమైన భావమైన నమ్మకం గురించి విశ్లేషించే ఒక అద్భుతమైన కథ ఇది. నిజమే. ఒక చిన్న అనుమానం ఎలా మొదలవుతుంది, అది ఒక వ్యక్తి జీవితాన్ని, సమాజంలో అతనుకున్న పేరు ప్రఖ్యాతులను ఎలా సమూలంగా మార్చేస్తుంది అనేది మనమిక్కడ లోతుగా పరిశీలించబోతున్నాం. అవునండి. ఈ కథ వింటుంటే మనిషి ప్రాథమిక స్వభావం వేలాది సంవత్సరాలుగా పెద్దగా మారలేదు అనిపిస్తుంది. ఒక చిన్న అపార్థం ఎంతటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందో ఈ కథ చాలా బలంగా మన ముందుంచుతుంది. ఆ ఆలోచనతోనే మనం అసలు కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో రద్దీగా ఉండే వ్యాపార కూడలి. అక్కడ ఒక యువ వ్యాపారి ఒక చిన్న దుకాణం నడుపుకుంటూ ఉంటాడు. ఆ ఊరిలో ఎన్నో పెద్ద దుకాణాలు ఉన్నప్పటికీ ఇతనికొక ప్రత్యేకమైన పేరుంటుంది. అదే అతని నిజాయితీ. సంపద వల్ల వచ్చిన పేరు కాదది. కేవలం అతని నిజాయితీ వల్ల దశాబ్దాలుగా నిర్మించుకున్న ప్రతిష్ఠ. ఖచ్చితంగా. అయితే ఒకరోజు ఆ రాజ్యానికి కాబోయే రాజు, అంటే ఆ ఊరి రాజకుమారుడు స్వయంగా ఆ చిన్న దుకాణానికి వస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, రాజకుమారుడికి ఎక్కడైనా కొనగల స్థోమత ఉంటుంది కాని ఆ వ్యాపారి నిజాయితీని నమ్మి అక్కడికొచ్చాడు. అవును, వచ్చి ఒక అత్యంత విలువైన ఉంగరాన్ని కొనుగోలు చేస్తాడు. ఆ సమయంలో ఆ రాజకుమారుడు ఒక మాటంటాడు, "ఈ ఉంగరం నాకు ప్రాణంతో సమానం, ఇది నాకు చాలా ముఖ్యమని." అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక లోహపు ముక్కకు మనిషి అంతటి భావోద్వేగాన్ని ఆపాదించడం. అంటే ఒక వస్తువు కేవలం వస్తువుగా మిగిలిపోలేదంటారా? అవునండి. రాజకుమారుడు ఇది నాకు చాలా ముఖ్యం అన్నప్పుడు ఆ ఉంగరం అతని హోదాకు, అతని వ్యక్తిగత ఇష్టానికి ప్రతీకగా మారిపోయింది. మనిషికి ఒక భౌతిక వస్తువు పట్ల తీవ్రమైన మమకారం ఏర్పడినప్పుడు దాన్ని పోగొట్టుకుంటానేమో అన్న అభద్రతాభావం కూడా మొదలవుతుంది. ఓ, ఆ అభద్రతాభావమే భయంగా మారుతుంది కదా? ఖచ్చితంగా. ఆ భయమే తరువాత జరగబోయే అనర్థాలకు కారణం. మనం నిత్యజీవితంలో కూడా చూస్తుంటాం. ఏదైనా వస్తువుకు విపరీతమైన విలువ ఇచ్చినప్పుడు మన ఆలోచనలు ఆ వస్తువు చుట్టూనే తిరుగుతూ మన విచక్షణను దెబ్బతీస్తాయి. ఆ మమకారం ఎంత త్వరగా విపరీత పరిణామాలకు దారితీసిందో మనకు వెంటనే అర్థమవుతుంది. ఆ ఉంగరం కొన్న కొన్ని రోజుల తర్వాత రాజకుమారుడు ఆందోళనగా తిరిగి వస్తాడు ఆ దుకాణానికి. తిరిగి వచ్చి తన ఉంగరం పోయిందని, అది ఖచ్చితంగా ఆ వ్యాపారి దుకాణంలోనే మాయమై ఉంటుందని నేరుగా ఆరోపిస్తాడు. నాకో పెద్ద సందేహం వస్తోందిక్కడ. ఆ రాజకుమారుడు ముందు తన గదిలో వెతుక్కోవచ్చు కదా, లేదా తన సేవకులను అడగవచ్చు. అసలు ఏమాత్రం ఆలోచించకుండా, వేరే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా వచ్చి ఆ వ్యాపారిపైన నిందెందుకు వేశాడు? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఇది మానవ సహజమైన బలహీనతను ఎత్తిచూపుతుంది. మనకు ఏదైనా నష్టం జరిగినప్పుడు ఇది నా పొరపాటు వల్లే జరిగిందేమో అని అంగీకరించడానికి మన అహంకారం ఒప్పుకోదు. అంటే మన తప్పును కప్పిపుచ్చుకోడానికి ఒక బలిపశువును వెతుకుతామంటారా? సరిగ్గా అదే. రాజకుమారుడి విషయంలో జరిగింది కూడా అదే. తన మతిమరుపును అంగీకరించడం కంటే ఎదుటివారిని నిందించడం సులభం కదా. పైగా తనొక రాజకుమారుడు, తను చుట్టూ ఉన్నవారు తనను తప్పుపట్టరు అనే అధికారిక అహంకారం కూడా ఈ తొందరపాటుకు కారణం. కాని ఇందులో విరుద్ధమైన కోణం ఒకటుంది. రాజకుమారుడు అసలా దుకాణానికెందుకు నెల్లాడు? ఆ వ్యాపారి నిజాయితీపరుడు అన్న నమ్మకంతోనే కదా. మరి వస్తువు పోగానే ఆ నిజాయితీపరుడు అన్న ఆలోచన అతని మదిలోంచి ఎలా తుడిచిపెట్టుకుపోయింది? ఎందుకంటే నిర్ధారణ లేని అనుమానం మనిషి ఆలోచనా విధానానికి గంతలు కడుతుంది. ముందుగా ఏర్పరుచుకున్న ఒక తప్పుడు అభిప్రాయాన్ని సమర్థించుకునే ధోరణి బలంగా ఉంటుంది. ఆ క్షణంలో రాజకుమారుడి మనస్సు ఉంగరం చుట్టూ మాత్రమే తిరుగుతోంది. ఉంగరం పోయింది అనే ఒకే ఆలోచన అతనిలో ఒక గుడ్డి అనుమానాన్ని రేకెత్తించిందనమాట. అవును. ఆ అనుమానపు తీవ్రతలో వ్యాపారికున్న కీర్తి ప్రతిష్టలు కొట్టుకుపోయాయి. అనుమానానికున్న అతిపెద్ద లక్షణమేంటంటే అది వాస్తవాలను వెతకదు, కేవలం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుంటోంది. ఆ ఆరోపణ విన్న తర్వాత ఆ వ్యాపారి ప్రవర్తించిన తీరు నన్ను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరైనా సరే తాము చెయ్యని తప్పుకు, అది దొంగతనం లాంటి ఆరోపణ వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారు?
గట్టిగా అరుస్తారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, లేదా సమర్థించుకునేదానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. అవును, సహజంగా ఎవరైనా అలాగే చేస్తారు. కానీ ఆ యువ వ్యాపారి చాలా ప్రశాంతంగా, ఎలాంటి ఉద్వేగానికి లోను కాకుండా నేనా ఉంగరాన్ని ముట్టుకోలేదు అని మాత్రమే బదిలిచ్చాడు. అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగాడు? స్వచ్ఛత ఉన్న చోటే అంతటి ప్రశాంతత సాధ్యమవుతుంది. ఒక వ్యక్తికి తన మనస్సాక్షికి తానెంటో తెలిసినప్పుడు ఇతరుల ఆరోపణలు అతని అంతరంగాన్ని కదిలించలేవు. ఇక్కడ రెండు విభిన్నమైన మానసిక స్థితులు కనిపిస్తున్నాయి కదా. అవునండి. ఒకటి, తప్పు చేశానేమో అన్న అంతర్గత భయంతో ఉన్న రాజకుమారుడి ఆందోళన. రెండోది, ఏ తప్పు చెయ్యలేదన్న స్పష్టతతో ఉన్న వ్యాపారి ప్రశాంతత. అసత్యం మాత్రమే ఎప్పుడూ గట్టిగా అరుస్తూ తన ఉనికిని చాటుకోవాలని చూస్తుంది. నిజం ఎప్పుడూ మౌనంగా స్థిరంగా ఉంటుంది. ఆ వ్యాపారి సమాధానంలో ఉన్న ఆ నిశ్శబ్దమే అతని నిజాయితీకి సాక్ష్యమంటారు. ఖచ్చితంగా. వ్యాపారి ప్రశాంతంగానే ఉన్నాడు, కాని సమాజం ప్రశాంతంగా ఉండదు కదా. అసలు కథ ఇక్కడే రసవత్రంగా మారుతుంది. ఆ రాజకుమారుడు చేసిన ఆరోపణ ఊరంతా అగ్గిలా వ్యాపించింది. అవును, అప్పటివరకు వ్యాపారిని గౌరవించిన ఊరి జనం ఒక్కసారిగా గుసగుసలాటం మొదలుపెట్టారు. దారిలో వెళ్లేవారు సైతం ఆ దుకాణం వైపు అనుమానంగా చూడటం ప్రారంభించారు. అతను నిజాయితీపరుడు అనుకున్నాం, బహుశా మనమే పొరబడ్డామేమో అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది వింటుంటే మనుషుల గుంపు మనస్తత్వం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అనిపిస్తోంది. మనుషుల సామూహిక ఆలోచనా విధానంలో ఉన్న అతిపెద్ద లోపమే ఇది. ఒకరు మంచివారు అని నిరూపించుకోవడానికి జీవితకాలం పడుతుంది కాని, చెడ్డవారు అని ముద్రవేయడానికే ఒక చిన్న వదంతి చాలు. ఆధారం లేని ఒక ఆరోపణ సరిపోతుంది. సమాజం ప్రశాంతంగా ఉండే నిజాన్ని స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అవును, ఒక వ్యక్తి పతనమవుతున్నాడంటే ఆ వార్తను వినడంలో ఒక వికృతమైన ఆసక్తిని ప్రదర్శించే లక్షణం సమాజంలో చాలామందికుంటుంది. దశాబ్దాలుగా అతను సంపాదించుకున్న కీర్తి అనే కోట ఈ వదంతులనే రాళ్ల దెబ్బలకు బీటలు వారడం మొదలైంది. అయితే ఇక్కడ ఊరి ప్రజలను మనం పూర్తిగా తప్పుపట్టగలమా? ఆరోపణ చేసింది ఒక సామాన్య వ్యక్తి కాదు కదా, రాజ్యానికే కాబోయే రాజు. అధికారమున్న వ్యక్తి బహిరంగంగా ఆరోపించినప్పుడు సామాన్య ప్రజలు నమ్మడం సహజమే కదా. మీరు లేవనెట్టివ ఈ కోణం నిజంగా ఆలోచించదగినది. సమాజం ఎప్పుడూ అధికారాన్ని చూసి ప్రభావితమవుతుంది. నిజానిజాలు నిర్ధారించుకునే ఓపిక సామాన్యులకు ఉండదు. రాజకుమారుడి హోదా ఆ ఆరోపణకు ఒక కృత్రిమమైన బలాన్నిచ్చింది. గుడ్డిగా అధికారాన్ని నమ్మడం వల్ల ఒక అమాయకుడి జీవితం ఎలా ఛిద్రమవుతుందో ఇక్కడ అర్థమవుతోంది. ఆ వ్యాపారి మానసిక క్షోభను ఒక్కసారి ఊహించండి. తను ఏ తప్పు చెయ్యలేదు, కాని సమాజం మొత్తం తనను నేరస్తుడిలా చూస్తోంది. కుటుంబం ముందు, తోటి వ్యాపారుల ముందు తలదించుకుని నిలబడాల్సిన దుస్థితి. ఇది భౌతికమైన గాయం కంటే 100 రెట్లు ఎక్కువ బాధనిచ్చే మానసిక హింస. అంతటి మానసిక హింసను అనుభవిస్తున్న ఆ వ్యాపారి జీవితంలో కథ ఒక ఊహించని మలుపు తిరుగుతుంది కదా ఇక్కడ. ఆ మలుపు విన్నప్పుడు మనుషుల ప్రవర్తన పట్ల ఒక రకమైన జాలి కలిగింది నాకు. అవును, కొన్ని రోజుల తర్వాత రాజభవనంలో జరిగిన సంఘటన. ఒక సేవకుడు పరుగు పరుగున రాజకుమారుడి వద్దకు వచ్చి ఎంతో ఆనందంగా, ప్రభూ, ఆ ఉంగరం దొరికింది అని చెబుతాడు. ఆ ఉంగరం ఇంకెక్కడో దొరికితే ఒక లెక్క, కాని అది సాక్షాత్తు రాజకుమారుడి సొంత గదిలోనే అతని దుస్తులు ఉంచే ఒక చిన్న పెట్టెలో అత్యంత భద్రంగా ఉండిపోయింది. అసలు నిజమేంటంటే, రాజకుమారుడే స్వయంగా ఆ ఉంగరాన్ని తీసి ఆ పెట్టెలో పెట్టి ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. తన స్వయంకృతాపరాధానికి ఒక అమాయకుడిని పచ్చిక బలిచేశాడు. ఈ నిజం తెలిసిన మరుక్షణం రాజకుమారుడి మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుందని భావిస్తున్నారు? అది అత్యంత సంక్లిష్టమైన మానసిక సంఘర్షణ. ఆ క్షణం వరకు తానొక న్యాయమూర్తి స్థానంలో ఉన్నానని, ఒక దొంగను పట్టుకున్నానని భావించాడు. కాని ఉంగరాన్ని చూసిన క్షణంలో ఆ భ్రమలన్నీ పటాపంచలైపోయాయి. అతని అహంకారం ముక్కలైపోయింది. అవును, న్యాయమూర్తి స్థానం నుండి అమాంతం నేరస్తుడి స్థానంలోకి తనను తాను చూసుకున్నాడు. తన ఒక్క తొందరపాటు నిర్ణయం ఏ పాపమూ ఎరుగని ఒక నిజాయితీపరుడి జీవితాన్ని నడిబజారులో ఎలా నిలబెట్టిందో అర్థమైంది. తీవ్రమైన అపరాధ భావం, పశ్చాత్తాపం తొలిచేసి ఉంటాయి. తను తప్పును తానే అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది కలిగించే వేదన మామూల్ది కాదు. ఆ వేదన ఎంత తీవ్రంగా ఉందో అతని తర్వాతి చర్యలో కనిపిస్తుంది. ఉంగరం దొరికిన వెంటనే ఎటువంటి పరివారమూ లేకుండా రాజహోదాను పక్కనపెట్టి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తాడో ఆ దుకాణానికి. ఆ నడకలో అహంకారం లేదు, కేవలం తలవంపులు మాత్రమే ఉన్నాయి. దుకాణానికి చేరుకోగానే ఊరి ప్రజలందరి ముందు ఆ వ్యాపారితో,
నేను నీకు క్షమాపణ చెప్పాలి, నా తొందరపాటు వల్ల నిన్ను నిందించాను అని వేడుకుంటాడు. ఒక రాజకుమారుడు బహిరంగంగా తప్పు అంగీకరించడం గొప్ప విషయమే. కాని ఒక తప్పు జరిగిపోయిన తర్వాత, ఒకరి జీవితం అతలాకుతలమైన తర్వాత కేవలం ఒక క్షమాపణతో అంతా సర్దుకుంటుందా? సర్దుకోను. ఇదే ఈ కథలోని అత్యున్నతమైన ఘట్టం. రాజకుమారుడు క్షమాపణ అడిగినప్పుడు ఆ వ్యాపారి ప్రతిస్పందించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. అతను రాజు కదా అని భయపడలేదు, అలాగనే నిజాయితీ నిరూపితమైందని గర్వపడలేదు కదా? ఎలాంటి కోపమూ ప్రదర్శించలేదు. ప్రశాంతంగా, చిరునవ్వుతో వ్యాపారి ఇలా అంటాడు: ప్రభూ, పోయిన ఉంగరం తిరిగి వచ్చింది సంతోషమే. కాని మీ ఒక్క మాట వల్ల నాపై పోయిన నమ్మకం, నా ప్రతిష్ట తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది అంటాడు. ఆ వాక్యంలో ఉన్న లోతు చాలా అద్భుతం. వ్యాపారి రాజకుమారుణ్ణి నిందించడం లేదు, కేవలం ఒక జీవిత సత్యాన్ని, ఒక చేదు వాస్తవాన్ని ముందుంచుతున్నాడు. ఉంగరం తిరిగొచ్చింది, కాని నమ్మకం తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. ఈ మాటలు వింటే ఎవరి మనసైనా స్తంభించిపోతుంది. అవును, భౌతికమైన వస్తువులెక్కడైనా దొరుకుతాయి, లేదా కొత్తగా తయారు చేయించుకోవచ్చు. కాని మనుషుల మధ్య ఉండే ఆ అదృశ్యమైన బంధం, నమ్మకం అనేది ఒక్కసారి దెబ్బతింటే మళ్లీ యథాతథంగా నిర్మించడం అసాధ్యం. వ్యాపారి మాటల్లో ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని మనం మరింత లోతుగా అర్థం చేసుకోవాలి. శరీరానికి తగిలిన గాయాలు మందుల వల్ల నయమవుతాయి, కాని మాటల వల్ల, నిరాధారమైన ఆరోపణల వల్ల కలిగే మానసిక గాయాలు సులభంగా మానవు. ఊరి ప్రజలందరి ముందు వ్యాపారి దోషిగా నిలబడ్డాడు. ఇప్పుడు క్షమాపణ చెప్పినంత మాత్రాన ఆ అనుమానం పూర్తిగా చెరిగిపోతుందా? రాజకుమారుడు జాలిపడి వదిలేశాడేమో అని గుసగుసలాడేవారు కూడా ఉంటారు సమాజంలో. అందుకే నమ్మకం తిరిగి రావడానికి చాలా సమయం పడుతుందన్నాడు. ఒక సన్నని దారం తెగిపోయినప్పుడు దాన్ని కలపడానికి ముడివేయాలి. దారం అతుక్కుంటుంది, కాని ఆ ముడి మాత్రం జీవితాంతం ఉండిపోతుంది. నమ్మకం కూడా అంతే. దెబ్బతిన్న నమ్మకాన్ని క్షమాపణతో అతికించవచ్చు, కాని ఆ క్షమాపణ అనే ముడి ఎప్పటికీ ఆ బంధంలో కనిపిస్తూనే ఉంటుంది. అంటే మనం చేసే ఆరోపణలు, వాడే మాటలు ఎంతటి శాశ్వతమైన ప్రభావాన్ని చూపుతాయో అర్థమవుతోంది. తొందరపడి ఒక మాట అనేముందు అది ఎదుటి వ్యక్తి జీవితంపై ఎలాంటి ముద్ర వేస్తోందో బేరీజు వేసుకోవడం చాలా అవసరం. రాజకుమారుడే ఒక్క మాట వ్యాపారి వ్యాపారాన్ని దెబ్బతీసి ఉండవచ్చు, సమాజంలో అతను తలెత్తుకోకుండా చేసి ఉండవచ్చు. వీటన్నింటికీ పరిహారంగా ఒక క్షమాపణ సరిపోతుందనుకోవడం మూర్ఖత్వమే. ఇక్కడే మనం ఇంకొక కోణాన్ని కూడా ప్రస్తావించాలి. నమ్మకాన్ని ఒక సున్నితమైన అద్దంతో పోల్చవచ్చు. దాని రూపం ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది, కాని అంతే సున్నితంగా ఉంటుంది. ఒకసారి అది పగిలితే ఆ ముక్కలన్నింటిని అతికించినా ఆ పగుళ్లు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. మానవ సంబంధాలు కూడా ఇలాగే పనిచేస్తాయి. మనం ఎదుటివారిని అనుమానించినప్పుడు ఎంత పశ్చాత్తాపపడినా ఆ గాయం శాశ్వతంగా ఉండిపోతుంది. తప్పిదం మాత్రమే కాదు, అదొక సామాజిక నేరం. చాలా విపులంగా వివరించారు. ఈ కథలో ఉన్న ప్రతి మలుపు, ప్రతి పాత్ర మనకు గొప్ప జీవిత పాఠాలను నేర్పుతున్నాయి. రాజకుమారుడి అహంకారం, వ్యాపారి నిశ్శబ్దం, ఊరి ప్రజల గుంపు మనస్తత్వం ఇవన్నీ ఒక అద్భుతమైన చిత్రాన్ని కళ్లముందుంచాయి. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన ప్రాథమిక సూత్రం ఒకటే: ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించకుండా ఒక నిర్ధారణకు రాకూడదు. ముఖ్యంగా ఇతరుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. అనుమానమనే చీకటిని తొలగించడానికి విచక్షణ అనే దీపాన్ని వెలిగించాలి. అప్పుడే సమాజంలో నమ్మకం అనే పునాది బలంగా నిలబడుతుంది. ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ముగించే ముందు వింటున్న శ్రోతలందరినీ ఉద్దేశించి కొన్ని ఆలోచనాత్మకమైన ప్రశ్నలను వదిలివెళ్లాలనుకుంటున్నాను. భౌతికమైన వస్తువులు ఎప్పుడైనా దొరకవచ్చు, కాని ఒకరి తొందరపాటు ఆలోచనల వల్ల, ఆధారాలు లేని ఆరోపణల వల్ల ఒకసారి ఒక వ్యక్తి మనసు గాయపడితే ఆ గాయాన్ని ఏ క్షమాపణైనా పూర్తిగా మాన్పగలదా? ఒకవేళ ఆ క్షమాపణతో నమ్మకాన్ని మళ్లీ అతికించినా ఆ నమ్మకం మునుపటిలాగే బలంగా, ఎలాంటి మచ్చా లేకుండా స్వచ్ఛంగా ఉండగలదా? ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం రాజకుమారుల్లా తొందరపడతామా, లేదా వ్యాపారిలా ప్రశాంతంగా నిలబడతామా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి వారు తమ వ్యక్తిగత అనుభవాలలో వెతుక్కోవాల్సిన అవసరముంది. ఏది ఏమైనా మనుషుల మధ్య నమ్మకాన్ని నిర్మించుకునే ప్రయత్నం నిరంతరం సాగాలి. ఆలోచనలను రేకెత్తించే మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.